అటువంటి రాష్ట్రం ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు, ఒక డిపార్ట్మెంట్ లేదు, ఏ డిపార్ట్మెంట్లో పో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష? ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు? ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కించిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇందుకోసమైనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్లతో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధాకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష. ఇది కాదు తెలంగాణ అధ్యక్ష. మేము కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ 10 నిమిషాలు అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలు కదవి మాట్లాడవచ్చు. నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కపోతుంది అధ్యక్ష, గుండె తరుక్కపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆవేదనతోటి బాధతోటి మాట్లాడుతున్న మాటలే తప్పితే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలన్న ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారం ఎట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష. రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష. రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడినమంటారు అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ల పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట, ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో మన గ్రామాల్లో ఇళ్ల మీద కరెంటు వైర్లు ఉన్నాయి అధ్యక్ష. షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు. లైన్ షిఫ్ట్ చేసిన అధ్యక్ష ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిండ్రా? 10 ఏళ్ల మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్లో ఇండ్ల మీదకి వెళ్ళిపోయే కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయలేదు అధ్యక్ష. ఒకప్పుడు వేసిన కరెంటు పోల్స్ 50 మీటర్లకు ఒక దగ్గర ఉండాలి, ఒక పోలు 50 మీటర్లు ప్రతి పోలు మధ్యన 80 మీటర్లు 100 మీటర్లు వైర్ అంతా కిందికి దిగబడి కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు చనిపోతుండ్రు అధ్యక్ష. అన్నిటికంటే ప్లాంట్లు కడతామంటుండ్రు, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికి కూడా మా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా ఓ 25 kVA ఉంటే 5 నడవాలి మోటార్లు 5 HP, 8 9 ఉంటాయి. ఓ 100 kVA ఉంటే 20 నడవాలి, 25 30 ఉంటాయి. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి గత 10 ఏళ్లలో. ఫోన్ లైన్ షిఫ్ట్ చేయలే ఇండ్ల మీదకి వెళ్ళి, అడిషనల్ పోల్స్ ఇచ్చి కరెంటు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయలే. అన్ని ప్రమాదాలు ఎక్కడ పోయినా ఊర్లలో అది అడుగుతలేదు అధ్యక్ష. మీకు తెలియదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు వాళ్ళ నియోజకవర్గాల్లో డే టు డే ప్రాబ్లమ్స్ అధ్యక్ష. ప్రజలు కోరుకునేది, రైతులు కోరుకునేది, గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి, నాణ్యమైన కరెంటు కావాలి, సేఫ్ కరెంటు కావాలి. అంటే సేఫ్గా కరెంటు కావాలనుకుంటున్నారు. ఇంటి మీదకి ఎక్కితే వైర్లు లాగుతాయి, పిల్లలు పైకి ఎక్కితే భయపడతారు తల్లిదండ్రులు. పొలాల దగ్గరికి పోతే షాక్. మా సొంతం చిన్నాన అల్లుడు అధ్యక్ష, సొంతం చిన్నాన అల్లుడు గుడ్డి మల్కాపురంలో ఆదిరెడ్డి అని మా సిస్టర్ హస్బెండ్ షాక్ కొట్టి చనిపోయిండు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దిక్కు లేదు. ఆయన డెడ్ బాడీ పడి ఉంటే నేను పోయేంత వరకు కూడా అధికారులు ఆనాడు 2019లో అంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా గత ప్రభుత్వం రైతులకు ఇస్తున్నామంటారు కరెంటు. ఎక్కడ 24 గంటలు. మా సోదరుడు వెంకటరెడ్డి గారు స్వయాన సబ్స్టేషన్ పోయి లాగ్ బుక్ ఓపెన్ చేసి 14 గంటలు అనేది ప్రూవ్ చేసింది సార్ అధ్యక్ష వెంకటరెడ్డి గారు. వీళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మేము 24 hours కరెంటు 24 గంటలు ఇచ్చినామని చెప్పి 10 ఏళ్ల పాటు చెప్పుకున్నారు. కానీ మీరు 24 గంటలు ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు. అది స్వయంగా సోదరుడు వెంకటరెడ్డి గారు ప్రూవ్ చేసిండు కూడా సబ్స్టేషన్ పోయి. అధ్యక్ష వీళ్ళు చేసిన ఇంకొక నిర్వాహకం ఏంటంటే మరి మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడే ఊరు మా జిల్లాలో పాపం, ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది. ఒక్కడే అధ్యక్ష. ఆయన అంతకుముందుకేమో 12 మంది ఉండే 12 పోయి
12 పోయి ఒక్కడైపోయింది పాపం, ఎమ్మడి ఎవరు లేరు. అంతకుముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయినరు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఈ ఛత్తీస్గఢ్ విషయంలో అధ్యక్ష 1000 మెగావాట్ల పవర్ కొంటామని చెప్పి అప్పుడు 1000 మెగావాట్లు కొంటామని చెప్పి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఎంఓయూ చేసుకున్నారు. ఆ డేట్స్కి ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, కానీ మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వద్దంటారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ పోతలేను అధ్యక్ష. నేను ఓవరాల్గా చెప్తా. మీరు మాట్లాడుతున్నది ఏం అంటే మీ నిర్లక్ష్యపూరితమైన బాధ్యతారహిత నిర్ణయాల వల్ల 1000 కోట్లు పవర్ సెక్టర్ అప్పుల పాలైందని చెప్తున్నా అధ్యక్ష. డీటెయిల్గా పోతలేదు, మీరు వద్దన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మిగతా సభ్యులు మాట్లాడాలి కాబట్టి. అయితే అధ్యక్ష, ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంఓయూ సైన్ చేసిండ్రు. మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు. 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయలేదు అధ్యక్ష. గవర్నమెంట్ తోటి టైంకు పైసలు కట్టలేదు. అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు. అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, బాబు బాధ్యతారహితంగా 1 మినిట్ సంజయ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష. ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ఇట్లా ప్రవర్తించుంటే చేసుంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష. వీళ్ళు ఎంఓయూ చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల, సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది. డిస్ప్యూట్ వచ్చింది, ఆగిపోయింది. వాళ్ళు బయట ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. నష్టపోయింది ఎవరు అధ్యక్ష? మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణలో 2వసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష. మేము ఆడు ఉన్నాం 6గురము. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అంత మాట్లాడుతున్నారు, ఇంత మాట్లాడుతున్నారు, కానీ ఒక్క నిమిషం కూడా మైకి ఎక్కిపోయేటోళ్ళు. ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పితే డిబేట్ కావద్దు, మైక్ కట్, లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేచేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష. 100 మంది కౌరవులాగా మీదికి పంచపాండవుల 6గురం ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి. ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే. అధ్యక్ష, నేను ఎంపీగా పనిచేసిన, మా భువనగిరి పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలతో పొన్నం ప్రభాకర్ మేము కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది. ఈ తెలంగాణ నా 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా, కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష. ఇంత ఘోరంగా అధ్యక్ష. ఏమాట నన్ను మీరు అన్న మాటలు పోయిన అసెంబ్లీ రికార్డు చూపిస్తా. నన్ను ఏమన్నారు, ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుడిని. నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో. నేను ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష? చదువుకున్న వ్యక్తిని. ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది? ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష? ఈ తెలంగాణ ప్రజల యొక్క అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళీ నువ్వు ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు, ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు. నేను కాంట్రాక్ట్ల కోసం వచ్చిన అయితే నేను ఇక్కడ ఎందుకుంటా అధ్యక్ష? వాళ్ళమ్మడి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను కూడా పోతుండే అధ్యక్ష. అధ్యక్ష, స్వార్థం కోసం పనిచేసే వాడిని అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడే అందరితో పాటు నేను టీఆర్ఎస్లో పోయేటోండి. కాంట్రాక్ట్ల కోసం అయితే ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడే గొంతు, తెలంగాణ కోసం కొట్లాడిన గొంతు కాబట్టే నేను అక్కడే ఉన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం.
మీరు ఆ విషయం మర్చిపోవద్దు. మీరు ఎన్నైనా చెప్పండి, అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్షులను ఓడకూడదు. ఎందుకు అమ్ముడు పోయిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిన అధ్యక్ష? తప్పు చేసిన మనిషిని అయితే మరి అమ్ముడు పోయినా అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలకు అమ్ముడు పోయినామని బదనామం చేసిన అధ్యక్ష మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తుందికే వచ్చిన అధ్యక్ష. ఆ విషయం మాత్రం క్లారిటీ ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం కలిగింది అధ్యక్ష. ఎంత బదనాం చేసినా చరిత్రలో చివరకు గెలిచేది ధర్మమే అధ్యక్ష. నా విషయంలో కూడా ధర్మం గెలిచింది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష.